బలను సమీపించే సందర్భంలో ఈ వారం అంశం బలను గురించి ఉపదేశము. ఎవరిదా ఉపదేశం అంటే దేవుని యొక్క ఉపదేశమును మనం పాటించి ఆయన యొక్క దీవెనలను మనం పొందుకుంటూ అటువంటి స్థితిలో మనం ఉన్నామని ఎరిగి పరీక్షించుకొని మన ముందున్న బలను మనము సమీపించిన వారిగా ఉన్నాం. ఈ వారం వాళ్ళ యొక్క అంశం ఏంటంటే ఉపదేశం. మరి వాక్యాలకు వెళ్ళే ముందు మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతపట్టుకొని బైబిల్ పల్లవి పాడుతున్నాం. గంధవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయం వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గంధవాగ్దానంబులన్నీ మావి. కీర్తనలు 32:8. కీర్తనలు 32:8 వచనం. కీర్తనలు 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ వారం అంశం ఏంటంటే ఉపదేశం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రభు సహాయ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతించి ఆరాధించి మరోసారి ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఆరాధన విషయంలో మీరు సహాయపడుతూ వచ్చారు. ప్రభా, ఈ విధంగా ఆరాధించాలో తండ్రి, ఈ విధంగా మా నోటిని మేము కాచుకోవాలో మీరు వివరించిన తీరుని బట్టి వందనాలు తండ్రి. అయితే నేను మీ యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తండ్రి, మీ రక్తానికి సాదృశ్యమైన రక్తాన్ని మేము తాగుతుండగా మమ్మల్ని మేము పరీక్షించుకుని చర్య చేసుకొని యోగ్యమైన రీతిలో తాగే విధంగా మమ్మల్ని చరిచేయమని నిలబడి మీ దాసం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మగా నడిపించమని మా ప్రభు రక్షకుడు మా కొరకు రానియున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. కీర్తనలు 32:8 మనం చదువుకున్నాము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను. దేవుడు చెప్తాను మాట అంటే నీకు ఉపదేశం చేస్తున్నాను అంటే నీకు నువ్వు ఈ విధంగా జీవించాలంటే ప్రతి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీ మార్గం, నీవు నడు మార్గం అన్నింటినీ కూడా నీకు బోధిస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రతి విషయం కూడా నీతో నేను చెప్తూ వస్తున్నాను నేను దేవుడి కొలత మాట. అంతేకాదు కానీ మన మీద దృష్టి ఉంచి మనకి తగిన ఆలోచన కూడా కలుగజేస్తుంది. ఏదైనా మనకి ఒక ఆలోచన కలిగితే, ఏదైనా పని మనం చేయాలనిపిస్తే వెంటనే ఆ ఒక్క విషయాన్ని మనం ప్రభు ముందు పెట్టాలి, దేవుని ముందు పెట్టాలి. అప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. అది ఆ సమాధానం అనిపిస్తే దేవుడు మనల్ని దీవించి మనల్ని పంపిస్తాడు. లేదు అసమాధానం అయితే దానిని వెళ్ళకుండా ఆయన అడ్డుకునేవాడిగా చేస్తాడు. కాబట్టి మనం ఏంటంటే ఆయన యొక్క ఉపదేశాన్ని వినాలి. మనము ఆరాధన వర్తమానంలో ఆయన యొక్క మాటలను పెట్టేవారిగా, అంటే ఆయన యొక్క సత్యాన్ని ఎరగిన వారిగా, ఆయన ఇచ్చిన ఈ నోటిని ఈ నాలుగు ద్వారా మన యొక్క గర్వాన్ని, మన యొక్క పాపాన్ని మనం బయటపెట్టేవారిగా మనం ఆరాధనలో చూసాం. అయితే అటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలని, నోటిని కాచుకొని ఉండాలని, మన మాటల ద్వారా ఇద్దరి వారికి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా కోపపడకుండా, తర్వాత ఇదే నోటితో మనం బూతు మాట్లాడకుండా, ఎవరిని శపించకుండా మనం దీర్ఘ శాంతం కలిగి సాత్వికం కలిగి మనం జీవించాలని, ఆయన కనపరచాలని మనం ఆరాధనలో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏమంటుందంటే మీరు నా ఉపదేశం వినండి అంటారు, నా మాటలు వినండి, నేనేం చెప్తున్నానో
నేను ఎలా జీవించానో నన్ను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కూడా కొరింథీయులు 1 కొరింథీయులు 11వ అధ్యాయం 1వ వచనం ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నా వలె నడుచుకోనని పౌలు గారు నాకు చెప్తున్నాడు. కనుక ఆయన మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఎవరైతే ఆయనకు ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఆయన ఉపదేశానికి లోపల జీవిస్తారో వారికి వారు నడవలసిన త్రోవలన్నింటినీ సరళం చేస్తారు. మనం వెళ్తున్న సమయాల్లో మార్గంలో మనకి శ్రమలు కలిగి ఉండొచ్చు, ఆపదలు అవ్వచ్చు. అటువంటి విషయాలు కూడా మనము అటువంటి విషయాలు మనము ఎదుర్కొని అధిగమించి దేవుని కనపరిచేవారిగా మమ్మల్ని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు కానీ మన మీద దృష్టి ఉంచి మంచి ఆలోచన కలుగు చేస్తాడు. మనం ఏ విధంగా జీవించాలో, మనం అనేకుల్ని ఏ విధంగా రక్షణ వైపు నడిపించాలో, మన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలో, దేవునికి ఇష్టంగా ఎలా మనం జీవించాలో ప్రతి ఒక్క విషయం కూడా ఆయన మనకు ఆలోచన ఇచ్చి నడిపించేవాడిగా ఉంటాడు. కనుక ఆయన ఏమంటాడంటే, మీరు నా ఉపదేశమును విని మీరు మీ యొక్క జీవితంలో దేవునితో మీరు కలిగి దేవుని యొక్క పోలికే కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశాల మీద కూడా ఆయన యొక్క స్వభావం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే దేవుని యొక్క ఉపదేశం వలన మనకి ఏమిటి లాభం? దేవుడు అనేక రకాలుగా మన జీవితాలలో ప్రతిదీ కూడా మనకి మేలు కలుగు చేస్తూ వస్తున్నాడు. మనం పుట్టిన మొదలుకొని మనము తిరిగి యవనసులకు వచ్చేంత వరకు ప్రతి విషయంలో, అనారోగ్య విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. యవన దశలో చదువుల విషయంలోనూ, మన ఉద్యోగ భద్రత విషయంలో, అలాగే వివాహ విషయంలో, వివాహమైన వారికి సంతాన విషయంలో, ఇంకా అనేక విధాలుగా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న దేవుడు. అయితే అన్ని విషయాలు మనం చూడడానికి సమయం లేదు కానీ మనము ఒక 3 విషయాలు, అంటే దేవుని ఉపదేశం మనం ఎందుకు వినాలి, ఆయన మాటలు ఎందుకు వినాలి, 3 విషయాలు మనం చూసుకొని మన ముందున్న పనులు మనము చేయవలసి వారికి ఉంటాం. మొదటిగా కీర్తనలు 19:8. కీర్తనలు 19:8. కీర్తనలు 19:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. ఎందుకు ఆయన ఉపదేశం మనం వినాలంటే ఆయన ఉపదేశం అట నిర్దోషమైనది. మనం అనేక మంది మాటలు మనం వింటుంటాము, కానీ అందులో చెడ్డ మాటలు ఉండొచ్చు, మనకి సంబంధం లేని మాటలు ఉండొచ్చు, దేవుని అవమానపరిచే మాటలు కూడా వినవచ్చు. అటువంటి మాటలు ఇప్పుడు వింటూ వస్తున్నాం. కానీ దేవుని మాటలు ఏముంటుందో చూడండి, దేవుని మాటలు నిర్దోషమైన, అంటే దోషము లేనివి, పాపము లేనివి, కలంకము లేనివి, ఇటువంటి కూడా నేను రాపన లేనివి, అటువంటి మాటలు వినమని దేవుడు మనకి బోధిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనము ఆయన ఉపదేశాన్ని తోసివేయక ఆయన ఉపదేశాన్ని మనము వినేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఉపదేశంలో ఏముందంట, నిర్దోషం ఉంది, పాపము లేదు, కపటము లేదు. మనల్ని జ్ఞానవంతులుగా చేయటకు ఆయన ఉపదేశం మనకి ఎంతో ఉపయోగపడే ఉంది. అంతేకాదు కానీ ఆ నిర్దోషమైన ఆయన ఉపదేశం మనకి ఏంటి, మన హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. ఒకప్పుడు నేను దేవుని ఎరగక మునుపు నాకు బాధ కలిగిన, లేకపోతే దుఃఖము కలిగిన, బెంగ వచ్చిన ఏం చేసేవాడంటే సినిమాకి వెళ్ళేవాడిని. ఆ 2 గంటలు 3 గంటలు సినిమా చూసిన సేపు నాకున్న సమస్యలను మర్చిపోయి, నాకున్న బాధలను మర్చిపోయి అలా నేను వస్తూ వచ్చేవాడిని. కానీ అవి కాసేపే, 1 గంట 2 గంటలు 3 గంటలే. కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. మీ జీవితాంతం మనతోనే ఉంటాయి. మనం దేవుని ఎరిగిన వారమైతే, దేవునికి ఉపదేశాన్ని అలక్ష్యం చేయక లక్ష్య పెట్టేవారమైతే మన హృదయాన్ని జీవిత కాలం కూడా సంతోషపెట్టేవారిగా ఉంటాయి. కాబట్టి ఆయన యొక్క మాటలను మనము వినేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ యెహోవా ఏర్పరిచిన ధర్మం,
ఆయన నేర్పించే నియమం ఎలా ఉంటుందంటే నిర్మలమైనది. నిర్మలం అంటే దానికి తిరిగే లేదనమాట. నిర్మలమైనవి అవి కన్నులకి ఏంటంటే మనకి వెలుగునిస్తుంది అనమాట. మన కన్నులకు వెలుగవ్వాలంటే మన హృదయాలు ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన యొక్క బోధ నిర్మలమైన ఆయన బోధను మనము అనుసరించే వారిగా ఉండాలన్నమాట. మొదటి ఏంటంటే అంటే దీనికి మనకేమిటి సంతోషిస్తుంది అనమాట. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి అని హృదయం సంతోషపరచను. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. అంటే ఇందులో మనకి ఏం కనిపిస్తుందట? సంతోషం కనిపిస్తుంది. ఆయన ఉపదేశాలు మనం ఏం పొందుకుంటామట? సంతోషం పొందుకుంటున్నాం. అయితే ఇక్కడ నిర్దోషి, ఇక్కడ దోషి, ఇక్కడ ఏమంటే చూడండి, నిర్దోషమైనవి అంటే పాపము లేనిది, ఈ అపకారం చేయని అంటే పాపం లేనివాడు ఎవరు? దేవుడు మాత్రమే. మరి నిర్దోషికి వ్యతిరేకం ఏంటి? దోషి అంటే పాపం గలవాడు ఎవరు? మనమే పాపలమై ఉన్నాము. తర్వాత దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఆ పాపం యొక్క శిక్షను కూడా మనము అనుభవించేవారిగా ఉన్నాం. చూడండి, దోషి అంటే మన పాపంలో దోషి గురించి ఒక మాట చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించను, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము తీసిపెడితే ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. పాపము లేనివాడు నిర్దోషి, పాపము లేనివాడు దేవుడైతే పాపము గలవారము ఆయన ఆజ్ఞలను తిరస్కరించేవారమే మనము. చూడండి, ఇక్కడేమిటి? పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించబడితే ఆయన ఉపదేశాన్ని కొట్టివేయడం, ఆయన ఉపదేశాన్ని వినకపోవటం, ఆయన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయటం, అలా చేయటం వల్ల ఏమొస్తుందంటే ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నమాట. మన పాపం లేదు అని మనమే చెప్పుకునేట్లా మనల్ని మనము మోసం చేసుకునే వారి అవుతాం. కాబట్టి మనము ఆయన సేవించిన ఆయన బిడ్డలైన మనం కూడా పాపం లేని వారిగా ఆయన యొక్క ఉపదేశాలు మనము వినేవారిగా ఉండాలన్నమాట. తర్వాత చూడండి, ఇది కీర్తన 8:19లో యెహోవా యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులు. నిర్మలం అంటే మంచివి అన్నమాట. యెహోవా ఏర్పరిచిన ధర్మాలు అంటే మంచివి అంటే ఎవరు చేస్తారు ఈ లోకంలో? మంచివి అంటే దేవుడు మాత్రమే సాధ్యం. మంచి, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు. కొంతమంది వ్యక్తులను కూడా మనం దేవుడితో పాటే మనం పోలుస్తుంటాం. ఇదే మనం ఆపదలో ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మంచి ఆదుకుంటే, సహాయం చేస్తే, మనల్ని ఓదార్స్తే ఆ వ్యక్తిని మనము దేవుడితో భావిస్తాం. దేవుడిలాగా వచ్చి మాకు సహాయం చేస్తాం, దేవుడే కట్టినట్టు వచ్చి మాకు ఆదరణ కలిగించవు. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ మంచి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. మంచికి మారుపేరే దేవుడు. దేవుడు అంటే మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. కాబట్టి మంచి ఎవరు చేస్తారంటే కేవలం దేవుడు మాత్రమే చేస్తాడు. అవి దేవుని యొక్క కార్యాలు మంచి. మరి చెడు ఎవరు చేస్తారంటే సింపుల్, మనమే చేస్తాం. ఎందుకంటే మనము ఆయన పోలికలో ఉన్నాయి కానీ ఆయన యొక్క స్వభావాన్ని మనము పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మనం చెడిపోయిన వారు అసహ్య కార్యాలు కూడా చేసేవారు. ఇది మన యొక్క నైజం అన్నమాట. చూడండి, కీర్తన 53:1 ఉంటుంది మన గురించి. 53:1 మనం ఎలాంటి స్వభావం గలవారమో చూడండి. 53:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయబడకూడను లేడు. మన స్వభావం చూడండి. అంటే మన ఏమంటే దేవుడు లేడని మనలో కొందరు బుద్ధిహీనులు అనుకుంటారట. వారు ఎలాంటి వారంటే చెడిపోయిన వారు, దేవుడికి ఇష్టం లేని కార్యములు చేసేవారు. అంతేకాదు మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. అందులో మనం ఉన్నామా?
ఒకసారి పరీక్ష చేసుకుందాం. నిజంగా దేవుడు ఒక ఉపదేశాన్ని మనము ధీకరించకుండా మనం పాటించేవారమైతే మన ముందున్న బల్ల మనము చెయ్యి వేసే వెళ్ళడానికి యోగ్యమవుతాం. అందుకనే ప్రతి వారం కూడా పరీక్షించుకోమంటున్నారు. నువ్వు ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, నువ్వు ఏ విషయంలో దేవుడికి ఆయాస్కరంగా జీవిస్తున్నావో ప్రతి విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి తీర్మానంతో ప్రభా నేను పలా చోట తప్పిపోయాను, ఇక మీద నన్ను మన్నించండి నాయన, మీ యొక్క చిత్తంలో కానీ మీ యొక్క ఉపదేశాన్ని నేను పాటిస్తూ మీ కొరకు జీవిస్తున్న ఒక తీర్మానంతో మనము మన ముందున పనులు మనము చేయవేసే వారిగా ఉన్నాము. కనుక 1 పేతురు 2వ అధ్యాయం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ ఏమిటంటే చూడండి, కీర్తనలు 19:8, కీర్తనలు 19:8లో యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. నిర్మలం అంటే దానికి తిరిగలేదు, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. అటువంటి నిర్మలం ఎక్కడెక్కడ ఉంటుంది? 1 పేతురు 2వ అధ్యాయం 3లో ఉంటుంది. వేషధారణను, అసూయను మనలో ఉండేవి, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగుదు. నిర్మలమైన వాక్యము నమ్మదగినది, తర్వాత నిర్మలమైనది. కనుక ఈ వాక్యాన్ని మనము అభ్యసించాలి. ఈ యొక్క వాక్యాన్ని మనము ఈ యొక్క ఉపదేశాన్ని మనం తిరస్కరించుకోవడం, పాటించేవారిగా ఉండాలన్నమాట. ఒకటి ఈ వాక్యం అంటే ఆయన ఉపదేశంలో సంతోషం కలదు. ఆయన ఉపదేశంలో సంతోషం, సమాధానం, నిర్మలమైన మనస్సు కలిగి మనము ఆయన మనం చూసినట్లుగా అయితే దేవుడు మన యొక్క మనవలని ఆలోచించాం. కాబట్టి మొదట మనం ఆరాధన వర్తమానంలో ఆయన మాటను వినవారిగా ఉన్నాము, మన నోటిని కాల్చలేకపోయాం. కానీ ఇప్పుడైతే ఆయనకు ఉపదేశాన్ని మనం ఆలోచించేవారిగా, ఆయనకు ఉపదేశాన్ని పాటించేవారిగా ఉండాలని చెప్తున్నాం. మొదటి. రెండోది కీర్తనలు 25:5 చూడండి. రెండోది కీర్తనలు 25:5. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దీనివల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. రెండోది ఏంటంటే ఆయన యొక్క ఉపదేశంలో సత్యం కలదు. మొదటిది ఆయన ఉపదేశంలో సంతోషాన్ని చూసాము. ఇప్పుడు ఆయన ఉపదేశంలో ఏముందంటే సత్యం ఉంది అన్నమాట. సత్యం ఉంది. ఏంటా సత్యము? నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి. నీవు ఏదైతే సత్యం ఉందో, నీవు ఏదైతే యథార్థత ఉందో అది దాని ద్వారా నాకు ఉపదేశం చేయి. అంతేకాదు కానీ నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దీనివల్ల నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఎవరి కోసం మనం కనిపెట్టుకుండాలా? ఎవరైతే మనకి రక్షణ కల్పిస్తారో, ఎవరైతే మనకి ఆశ్రయమో, ఎవరైతే మనల్ని సత్యంలో నడిపిస్తుందో అటువంటి వాటి కొరకు మనము ఎదురు చూస్తూ దినమల్లకు దానికోసం మనం కనిపెట్టే వారిగా ఉండాలి. కనుక ఆయన ఉపదేశాన్ని మనం తోసివేయక రక్షణకరమైన ఆయన యొక్క ఉపదేశాన్ని మనం పాటిస్తున్నాం. అయితే ఆయనలో సత్యం ఉంది, మన ఉపదేశంలో అయితే సత్యము ఎంత మాత్రము లేదు. ఆయనలో సత్యం ఉంది. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, వర్ణించడానికి మన తరం కాదు, ఎంతైనా వర్ణించవచ్చు. కానీ మనలో కొంచెమైన సత్యం లేదు, కొంచెమైన స్వస్థత లేదు. చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడారు. చూడండి, మన గురించి
మన సత్యం ఉందా లేదా? 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని అయిందము. మన భక్తి ఎలా ఉంటుందంటే పైకి చాలా భక్తిగా కనిపిస్తాం. మనం వేసే బట్టలు, మన వేషము, మన మాట తీరు, మన ఉండే విధానం అన్ని కూడా పరిశుభ్రంగా కనిపిస్తాయి, పరిశుద్ధంగా కనిపిస్తాయి. మనమే భక్తిమంతులుగా నీతిమంతులుగా కనిపిస్తున్నాం. కానీ అటువంటి భక్తిని ఆశ్రయించిన స్థితిలో మనం ఉంటున్నాము. నిజంగా మనం యథార్థవంతులమైతే మనము ఆయన అనుసరిస్తూ ఆయన ఉపదేశాలని మనం తోసివేయక ఆయనతో పాటు మనం జీవించడానికి ఇష్టపడేవారిగా ఉంటాము. మొదటి, ఆయన ఒక ఉపదేశంలో సత్యం ఉంది, సంతోషం ఉంది. రెండోది, ఆయన ఉపదేశంలో ఆ సత్యం ఉంది. ఆ సత్యంలో ఎలా ఉందంటే నమ్మకత్వం, సత్యంలో నమ్మకత్వం ఉంది అన్నమాట. కనుక దేవుని యొక్క ఉపదేశాలను మనం తోసివేసేవారిగా కాక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటూ, మొదటి ఆయన యొక్క ఉపదేశంలో సత్యాన్ని, రెండోది ఆయన ఉపదేశంలో సంతోషాన్ని మనం చూస్తూ, మూడవదిగా సామెతలు 1వ అధ్యాయం చూసినట్లయితే ఆయన ఉపదేశంలో ఏముందో మాట్లాడుతుంది. సామెతలు 1వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించను, వాడు కీడు వచ్చుతున్న భయం లేక నెమ్మదిగా ఉండను. మూడోది, ఆయన ఉపదేశాలు మనకేముందంటే రక్షణ ఉందన్నమాట. రక్షణ కాలం ఆయన ఉపదేశం అంగీకరించబడి సురక్షితంగా నివసించి రక్షణ పొందుకుంటాడు అనమాట. అంతేకాదు ఇటువంటి కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు అనమాట. మొదటిది, ఆయన ఉపదేశంలో సత్యాన్ని, సంతోషాన్ని చూసాము. రెండోది, సత్యాన్ని చూసాము. మూడోదిగా ఆయన ఉపదేశంలో ఏముందంటే రక్షణ ఉంది, రక్షణ ఆనందం ఉంది. ఆయన రక్షణ ఎలాంటిదంటే నిత్య రక్షణ. ఆయన రక్షణ ఇప్పుడు తీసేసేది కాదు. మనం ఏంటంటే మన అవసరాన్ని బట్టి, మనకు అనుకూలతను బట్టి మనము ఇతరులను రక్షిస్తుంటాము, కాపాడుతుంటాము, నమ్మకస్తులుగా కనిపిస్తుంటాము. కానీ దేవుని రక్షణ ఎలా ఉందంటే నిత్యం ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. సెదుకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యను. ఆయన తనకు విధేయులైన వారందరికీ ఎలాంటే నిత్య రక్షణకు కారకుడయ్యను. ఆయన రక్షకుడే, నిత్య రక్షకుడే. ఎవరికి రక్షకుడు అంటే తనకు విధేయులైన వారందరికీ. ఎవరికి? తనకు విధేయులంటే ఎవరైతే తన మాట వింటారో, ఎవరైతే తన ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో, ఆయన్ని మహింపరిచి ఆయన కనపరుస్తారో, అటువంటి వారందరికీ కూడా ఆయన ఎలాంటి నిత్య రక్షకుడు. నిత్యుడు అంటే నిరంతరం కూడా రక్షకుడై ఆయన ఉంటున్నాడు. అంతేకాదు ప్రభువునందే రక్షణ అనేసిగా మాట్లాడుతున్న హెబ్రీయులు 2వ అధ్యాయము, ఇది వెనక్కి రండి, హెబ్రీయులు 2వ అధ్యాయము, హెబ్రీయులు 2:3 వచనం ఉంటుంది. హెబ్రీయులు 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకున్నాము. అంటే మనకి రక్షణ ఉంది, ప్రభువులు ఉంది. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ మనం తప్పించుకుంటామో, చూడండి, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకున్నా. అంటే రక్షణ ప్రభు
బోధించుడి చేత ఆరంభమే దేవుడు తన చిత్తానుసారమైన సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను ఈ విధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుడి చేతను వారితో కూడా సాక్ష్యం ఉండగా విని వారి చేత మనకు దృఢపరచబడను. కనుక ఆయన రక్షణ అంటే నిత్య రక్షణ. ఆ రక్షణ ఆయన ఎందే కలదు. మనకి ఆ రక్షణ ఎవరంటే ప్రభువు అంతే కలదు. కనుక ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఎలా కలుగుతున్నాం. కనుక ఈ సమయంలో మనము ఆ 3 విషయాలు, మొదటి ఆయన యొక్క ఉపదేశంలో సంతోషం ఉందని గ్రహించాలి. రెండోది ఆయన ఉపదేశంలో సత్యం ఉందని గ్రహించాలి. మూడోది ఆయన ఉపదేశంలో రక్షణ ఉందని మనము గ్రహించే వారిగా ఉన్నాం. ఎందుకనగా మొదటి దశలోనికి 5వ అధ్యాయం మొదటి దశలోనికి 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలకులకు నియమింపలేదు. ఇంకా ఆయన రెండో రాకడ రాలేదే అనుకుంటాం. ఆయన రెండో రాకడు రావడం అంత కష్టమైన పని కాదు. ఈ క్షణమే రావచ్చు. కానీ అలా రావడం వల్ల ఇంకా అనేక మంది ఆయన ఎరగిన వారు నశించటం ఆయనకు ఇష్టం లేదు. అనేక మంది ఆయన రక్షణ పొందకుండా, ఆయన వెలుగులోకి రాకుండా, ఆయన మార్గాన చూడకుండా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుక అనేకులు కూడా ఆయన చేత రక్షింపబడాలని, ఆయన యొక్క స్వరం వినాలని, ఆయన యొక్క ఆ మార్గంలో వెంబడించాలని ఆయన లేట్ చేస్తూ వస్తున్నారు. కనుక ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి, అనేకుల గురించి ఆయన రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించాడు. కానీ ఆయన నుండి మనము శిక్ష పొందటకు, ఆయన ఉగ్రతకు మనము పాత్రలకు ఆయన ఉద్దేశం కానే కాదనమాట. ఎందుకు ఇంకా ఆయన లేట్ చేస్తున్నారంటే, మనం రక్షణ పొందాలి, మనం శిక్షకి పాత్రలం కాకూడదు. అంతేకాదు కానీ ఆయనకి ఇష్టం లేని పనులు కార్యక్రమాలు చేస్తూ ఆయన ఉగ్రతకు కూడా మనము లోను కాకూడదంటే ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఆయన యొక్క బోధన తోసివేసే వారిగా ఉంటున్నామా, లేకపోతే ఆయన బోధన నిర్లక్ష్యం చేస్తున్నామా, లేక ఆయన యొక్క ఉపదేశం మనం పట్టించలేకుంటున్నామా? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన బోధలో సంతోషం ఉంది, ఆయన బోధలో సత్యం ఉంది, ఆయన బోధలో రక్షణ ఉంది. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాము? కనుక మనం బలం తీసుకునే ముందు ఆయన యొక్క రక్షణ, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఈ 3 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ఇక్కడ ఏమిటంటే, ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలట. నేను ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వాడనా, లేక ఆయన ఉపదేశం నేను త్రోసివేసేవాడనా? ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వాడినైతే మొట్టమొదట ఆయన ఉపదేశంలో నేను సంతోషాన్ని చూడగలిగిన వాడును, ఆయన ఉపదేశంలో నేను సత్యాన్ని చూడగలిగిన వాడును, ఆయన ఉపదేశంలో నేను రక్షణ అనుభవాన్ని కలిగిన వాడును. అందరి వాటి దేవునికి స్తుతులు చెల్లించున్నాను. ఆయన నాకు ఏర్పాటు చేసిన ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన యొక్క రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని నేను తాగుటకు యోగ్యుడను. కనుక మనల్ని మనం పరీక్షించుకొని ఏ పరిస్థితుల్లో మనం జారిపోతున్నామో, మనుషులకు పాప స్వభావం కలిగిన వారు, బలహీనులము. కనుక మనం సరి చేసుకోవాలని, ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఉండాలని, ఆయన కొరకు కనిపెట్టి ఉండాలని ఆయన మన కొరకు తన శరీరాన్ని మనకు అప్పగించారు. కాబట్టి ఆయన యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలో మనం పాల్పొందల ముందు మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క
ఆ బలలో మనము చేయగలము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.